ఫస్ట్ అయితే సారీ అండ్ థ్యాంక్ యూ. ఎందుకో వీడియో అయిపోయేలోపు చెప్తాననమాట. నేనైతే ఆగమాగంగా రెడీ అయ్యి తలస్నానం చేసిన ఇప్పుడే. అంటే మార్నింగ్ చేసిన, బట్ మళ్ళీ చేసే అలవాటు ఉంటుంది. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం కదా. సో నాకు ఈ పిచ్చి ఆనందం అనమాట. అలా అలా దువ్వుకొని జస్ట్ ప్లక్కర్ పెట్టుకొని వచ్చిన అనమాట. లేట్ అయింది. సో నేను వచ్చేలోపే ఉన్న వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ పసుపు కుంకుమ బొట్టు గంధం అదంతా పెట్టేసుకున్నారు. సో నేను లేట్గా వచ్చిన కాబట్టి నాకైతే ఇప్పుడు పెడుతున్నారు ఆంటీ. వీడియో లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది. సాంగ్ మాత్రం పాడింది ఆడోళ్ళు కాదు, అన్నయ్య అనమాట, మేము పాడలేదు. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి మల్లేష్ 18. వడి బియ్యం కాబట్టి ఇలా కలిపేసుకొని ఇవన్నీ సెట్ చేసుకొని పెట్టుకుంటారు అనమాట. కొన్ని ప్లేస్లలో ఈ వడి బియ్యం అనేది పోయారు కదా, అంటే ఉండవు అనేసి పోయారు. ఇంకా ఉన్న వాళ్ళైతే ఇట్లా ఖచ్చితంగా పోయాల్సిందే. అంటే ఇయర్స్కి 5 ఇయర్స్కి 3 ఇయర్స్కి ఇట్లా బాబు పుట్టినప్పుడు పుట్టెన్నికలకు సమ్ ఏదో ఫంక్షన్స్ టైంలల్లో అలా అయితే పోస్తారనమాట. సో అవన్నీ కలిపి సెట్ చేసుకొని పెట్టుకొని ఇంకా వీళ్ళే అనమాట వడి బియ్యం పోసుకునేది. ఈ జంటకి అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. ఏది చెప్పాలనుకుంటే అదైతే చెప్పండి. ఇలా మరిన్ని వడి బియ్యాలు పోసుకోవాలని అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. తిను ఆంటీ అనమాట ఫస్ట్ పోస్తున్నది. అంటే పెద్దోళ్ళు పోస్తారు కదా ఆ ఫ్యామిలీలో. సో వాళ్ళ అత్తమ్మ అనమాట, అంటే మేనమామ వాళ్ళ భార్య. సో తనైతే పోస్తున్నది అనమాట. ఫస్ట్ ఇట్లా మన కొంగు పరిచి ఇట్లా అయితే పెట్టుకుంటారు. సో జాకెట్ ముక్క కానివ్వండి, చీర కూడా వేసుకుంటారు అనమాట. నార్మల్ శారీ అంటే డైలీ వేర్ కానీ తీసుకుంటారు కొత్తదే. సో అదైనా పెట్టుకుంటారు. ఇలా పోస్తున్నారనమాట. మేమైతే చిన్నప్పుడు ఒక ఆట ఆడుకునేది. అంటే ఒక 2-3 కలిసి ఇసుకలో, పెద్దరాళ్ళేమో కుడకలు, చిన్నరాళ్ళేమో ఇట్లా ఖర్జూరాలు అవి ఇవి అని. సో ఆ ఆట గుర్తొచ్చింది అనమాట ఇది చూస్తే. ఫైనల్గా ఈ ఫంక్షన్లో మాత్రం చాలా ఎంజాయ్ చేసిన అనమాట. చాలా ఫ్రీగా పీస్ఫుల్ మైండ్తో కూర్చున్నా అనమాట ఇక్కడ లాస్ట్ వరకు. సో తినేమో వీళ్ళ అక్క అనమాట. వీళ్ళు ఊరు నుంచి వచ్చారు. అంటే వీళ్ళు సిటీలో ఉంటారు కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క అనేది ఊరు నుంచి వచ్చారంట. సో ఈ ఫంక్షన్ అయ్యింది ఈవినింగ్ టైంలో. సో ఫైనల్గా ఇట్లయితే పోయాలి. తెలియని వాళ్ళు చూస్తారనేసి ఈ వీడియో పెట్టాను. సో నాకు కూడా ఒక మెమరబుల్గా ఉంటుంది కదా వీడియో తీసుకుంటా అనేసి చెప్పాను అనమాట అన్నకి. సో ఓకే పెట్టుకో ఏం కాదు అన్నాడు. అందుకనే వీడియో అయితే తీసి అప్లోడ్ అయితే చేద్దామని ఎడిట్ చేస్తాను అనమాట. సో పోయడం అయితే అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇలా అయితే పోయాలి. అయితే నేను ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. వడి బియ్యం పోసడానికి కానీ, మన పెళ్ళి కొడుకుని పెళ్ళి కూతుర్ని చేసేటప్పుడు కానీ చీరలు కట్టుకోండి. ఏమనుకోవద్దు, జస్ట్ నేను చెప్తున్నాను అంతే. అంటే నేను కట్టుకున్నా అని చెప్పట్లేను, ఎందుకంటే మనకి కంఫర్ట్గా ఉంటుంది అనమాట. అంటే మన సేఫ్టీ అంటే పిల్లలు ఉన్నప్పుడు మోస్ట్లీ అందరం డ్రెస్లే వేసుకుంటాం, కానీ జస్ట్ ఇలాంటి టైంలలో ఇలాంటి ఫంక్షన్స్కి చీరలు కట్టుకుంటే బాగుంటుంది. అంటే మనం కంఫర్ట్గా ఫీల్ అవుతాం అనమాట. చూసిరు కదా అట్లుంటుంది. అందుకని చెప్తున్నా, ఎవరు ఫీల్ అవ్వద్దు. ఫీల్ అవ్వడానికి ఏం చెప్పట్లేను. జస్ట్ ఫస్ట్ ఎవరైతే అటెండ్ అవుతారో, అంటే తెలియనప్పుడు ఎవరైనా అట్లే అనుకోండి. నేను ఫస్ట్ టైం పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు కూడా ఇట్లానే డ్రెస్ వేసుకున్నా. అప్పుడు కూడా నాకు అదే ఫీల్ అనిపించింది. సో అప్పటికప్పుడే కట్టుకొని జస్ట్ అలా ఒక 1 అవర్ 2 అవర్ ఉంచేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటి అంటే డబల్ పోస్తున్నది ఆంటీ. ఎందుకంటే 10 సేర్లు పోస్తే 10 మంది పోయాలంట. అంటే మా సైడ్ అట్లా ఏముంటుంది అనుకుంటా, ఎందుకంటే 3, 5, 7 అట్లా పోసుకుంటాము. బట్ ఇక్కడ అయితే 10 సేర్లు ఉన్నాయి కాబట్టి ఆంటీ 10 మంది పోయాలరా, డబల్ పోయండి అంటున్నది. నేనేమో ఇంకెవరినైనా పిలుద్దామా, మళ్ళీ పిలిచినా కూడా లేట్ అవుతుంది అనేసి అనుకుంటున్నాం అనమాట. ఇక్కడ సంభాషణ అదే. సో ఫైనల్గా అయితే పోసిన వాళ్ళమే పోసినాం అనమాట. కొన్ని క్లిప్పులు ఇట్లా షార్ట్ లాగా తీసారు, అందుకే అవి పెట్టలేదు, మళ్ళీ ఎవరు ఫీల్ అవ్వద్దు. సో ఫైనల్గా అయితే బియ్యం పోసిన తర్వాత హారతి ఇస్తారనమాట. సో హారతి ఇవ్వడానికే ఈ ప్రిపరేషన్ అన్నట్టు. చూడండి ఇక్కడ సాంగ్ ఎవరు వాడిరో చూడండి. సాంగ్ మాత్రం భలే ఉంది. అంటే నాకు రాదు, అంటే ట్రై చేసినా కానీ నేను రాసుకోవడానికి అందుకని. సో సాంగ్ పాడింది మాత్రం అన్న అంటున్నాడు అనమాట. ఇంతమంది ఉన్నారు ఎవరికి సాంగ్ రాదా అని. కొందరేమో వాయిస్ బాగుంటుంది, కొందరేమో సాంగ్. ఫైనల్గా సాంగ్ అయితే వినేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. జయ మంగళ గౌరమ్మ నీకు దేవి పార్వతి, ఆదిశక్తివమ్మ నీకు కర్పూరారతి, కోకరకుల కొబ్బరికాయ శావదీత్తుము, నేమముతో వ్రతము చేసి నోము కుందుము, అరటి ఆకుల పందిరేసి 4 అక్షరాలను గౌరమ్మ నీకు పార్వతి, ఆదిశక్తివమ్మ నీకు కర్పూరారతి. పెట్టరు
అందుకే అన్న ఫస్ట్ అన్నాడు నేను బాట నాకు పైసలు దండం పెట్టుకోరి. సో అయిపోయింది కదా, మళ్ళీ ఇక్కడ కొన్ని బియ్యం అయితే ప్లేట్లోకి తీసుకొని ఇంట్లోకి అన్ని దేవుళ్ళ దగ్గర పెట్టుకుంటారు. మళ్ళీ ఈ బియ్యం అనేది తీస్తారనమాట. అంటే ఒడి ఇప్పడానికి కూడా సపరేట్ ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ మంది ఉంటే పోయడం కొందరు డివైడ్ చేస్తారనమాట. మీరు పోయండి మీరు ఇప్పండి అనేసి. సో ఇక్కడ ఎక్కువ మంది లేరు కాబట్టి ఇంకా డబల్ చేసిన వాళ్ళే చేస్తున్నారనమాట. ఈ బియ్యం అయితే ఇప్పేసి కొన్ని కొంగులల్లో కొంచెం టవర్లో కానీ జేబులలో కానీ అంటే పాకెట్స్ ఉంటాయి కదా ప్యాంట్కి కానీ షర్ట్కి కానీ అలా పోసుకుంటారు. ఇక్కడ లేదు కాబట్టి చేసిన వాళ్ళే చేస్తున్నారు. సో ఇంకా అన్నీ అయిపోయాక దేవుడి దగ్గర అయితే దండం పెట్టుకుంటారు. సో వీళ్ళ అమ్మ అనమాట కాలు మొక్కుతున్నదే. మా సైడ్ ఇట్లేం మొక్కరు, బట్ ఎవరి ఆచారం వాళ్ళది కదా, వాళ్ళ పద్ధతులు వాళ్ళు పాటిస్తున్నారు అనమాట. మా సైడ్ అయితే ఇట్లా మొక్కరు, అంటే పెళ్ళిళ్ళప్పుడు మొక్కుతారు కానీ ఇప్పుడేం మొక్కరు. ఇంకా తిన చిన్నది కాబట్టి తినే మొక్కుతున్నది. సో మేమైతే ఫైనల్గా ఎంజాయ్ చేసిన, ఎందుకంటే మా పిల్లలు ఆ టైంలో పడుకున్నారు. ప్రశాంతంగా అనిపించింది నాకైతే. వచ్చినందుకు కొంచెం మైండ్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉన్నది. ఈ చిన్నోడేమో వాళ్ళ బాబు అనమాట, బియ్యం పోసుకున్నారు కదా వాళ్ళ బాబు ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. లిస్ట్ మాత్రం పెట్టకండి, ఏమనైతే నన్ను తిట్టుకుంటారు. సో ఇది స్నాక్స్ టైం కాబట్టి మిక్చర్ చాయ్ ఇచ్చారు. సో మిక్చర్ నాకు అంతగా నచ్చదు కాబట్టి తిన్నట్టే యాక్షన్ చేసిన. చాయ్ మాత్రం కప్పు మొత్తం లాగిన్ చేసిన. సారీ ఎందుకంటే లేట్ అయినందుకు, థ్యాంక్స్ ఎందుకంటే పిలిచిన. ఫైనల్గా వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటా, బాయ్.